దేవుడు ఆత్మీయుడు అన్నాడు కనుక మనల్ని ఆయన ప్రేమించిన విధానం చూస్తే తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. కనుక మనము మన పిల్లలను ప్రేమించేదానికంటే దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ అత్యధికము. పోతున్న ప్రాణానికి మన ప్రాణం ఆటో పెట్టలేము. మన పిల్లలకి అట్లా మనం బ్రతకడానికి దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. దేవునికి మానవునికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అయితే మనము దేవుని పిల్లలం కావాలి. మన పిల్లలుగా మనం ఎంచుకొని కాదు, కానీ మన పిల్లల్ని దేవుని పిల్లలుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక అట్టి బాధ్యత కలిగి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏపు తన పిల్లల కొరకు ప్రతి దినము అరుణోదయమున లేచి బలులు అర్పించేవాడు. అప్పుడు బలులు ఉన్నాయి కనుక బలులు అర్పించారు. ఇప్పుడు విరిగిన హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినము నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అదే మనం బ్రతికున్నంత కాదు, చనిపోయినప్పటికి కూడా, పిల్లలు చనిపోయినప్పటికి కూడా దేవుడు మరలా ఆశీర్వదించి దేవుడికి మరలా 7 కుమారులని 3 కుమార్తెల్ని ఇచ్చాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. కనుక అమ్మలారా, మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడవండి అని ప్రభు చెప్పారు. కనుక ఆ లైట్లు కూడా ఏం చేయడం ఉంది. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి ప్రభు చెప్పిన మాట. ప్రతి దినము కూడా మన పిల్లల నిమిత్తము కన్నీళ్లతోటి ప్రార్థన చేయాలి. మరి విరిగిన హృదయంతో కన్నీటి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మన పిల్లలకి మంచిగా ఉంటుంది. మరి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము. కీర్తనల గ్రంథము, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చాలా ప్రార్థన చేస్తున్నాం. తనలో నచ్చండి. మహోన్నతులైన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ మాసంలోనికి మమ్మల్ని పిలిచి పెట్టారు. ఈ మొదటి ఆదివారంలో నీ సన్నిధిలో గడుపుకునే భాగ్యం మాకు ఇచ్చారు. మా ప్రియులందరినీ మీరు తీసుకుని వచ్చారు నాయన. ప్రభా, ఈ మందిరాలలో ఒక జనం గడుపుతా 1000 జనంలో పెట్టే శ్రేష్టమైన వాక్యం ఉన్నది. ప్రభా, మా హృదయాలు తెరవబడి నీ వాక్యాలు మా హృదయాల్లో మీరు నాటుమని ప్రార్థన చేస్తున్నాను. అనుభవము నాయన, పరిగణనము ప్రభా, నన్ను బట్టి కానీ మమ్మల్ని బట్టి కానీ నీ కార్యంలో ఆపవద్దు. నాతో మాత్రం మీరు మాట్లాడడానికి శక్తినివ్వండి, వినడానికి వినబుద్ధినివ్వండి. ఈ వాక్యం ద్వారా మేమందరం కూడా మేలుకొండ సహాయం దయచేయమని ఆ ప్రభును మా రక్షకులను కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా అంటే అర్థము రక్షకుడు అని అర్థము. యేసు అన్న పదానికి కూడా అర్థము రక్షకుడు. యెహోవా అంటే రక్షకుడు అని అర్థము. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. తమకు దేవుడు, తమకంటే ఎవరికి దేవుడు
దేవుడిగా కాగలుగుతారో వారి ధనులు అవుతారు, వారు ధన్యులు కాగలుగుతారు. ఎందుకంటే దేవుళ్ళు దేవతలు అనేవారు భూమి మీద ప్రపంచంలో అనేకులు పిలువబడుతున్నారు. ఏది దేవుడో ఏది దేవుడు కాదో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా కష్టమైంది దినాల్లో. కనుక అసలు ఎవరు దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు, దేవుని నివాస స్థలం ఎక్కడ? కొందరు దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని ప్రతిహీనులున్నామా హృదయంలో అనుకుంటారని కూడా వాక్యం ఉంది. దేవుడు లేడనే వారు ఉన్నారు, దేవుడు ఉన్నాడనే వారు ఉన్నారు. దేవుడు ఉంటే ఏ దేవుడు దేవుడని మరి చెప్పుకుందాం. కనుక ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తుందంటే యెహోవా దేవుడు ఆకల జనులు ధన్యులు అని రాయబడింది. ఈ యొక్క బైబిల్ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైంది. ఈ వాక్యము ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట కూడా పరిశుద్ధమైందే. కనుక ఈ పరిశుద్ధమైంది ఈ వాక్యము కలిగి ఉన్నటువంటి ఈ 66 పుస్తకాల యొక్క సముదాయము ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యం కూడా పరిశుద్ధమైందే. అది నీవు నమ్మగలిగినట్లయితే, నీవు ఆ వాక్యాన్ని అనుసరించి వెంబడించగలిగినట్లయితే నీకు వచ్చే ప్రతిఫలం ఏమిటంటే, ఫలం ఏమిటంటే పరిశుద్ధత, పరిశుద్ధులకు. దేవుడి వాక్యం ఏం తెలుస్తుందంటే, నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులు కండి అని ప్రభు చెప్పారు. పేతురు ఆ మాట హెచ్చరిక చేస్తున్నాడు. నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులు కండి. నేను పరిశుద్ధులు కావాలంటే ఎలాగా అంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి వినిపించడంలో పరిశుద్ధులు కాదు, కానీ చదివి అనుసరించి జీవించడంలో పరిశుద్ధులు అవుతారు. కనుక ఈ వాక్యము మనలో జీవము కలిగి ఉండాలి. అంటే వాక్యము జీవమై ఉండెను అంటే ఆయనలో జీవం ఉండెను అనే వాక్యం ఉన్నది. వాక్యములో జీవం ఉన్నది. ఆ జీవము మనలోనికి జీవమై ఉండాలి. కనుక ఈ వాక్యము మనం వింటున్నాం. వినడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఈ వాక్యము నేను పవిత్రునిగా చేస్తుంది. ఈ వాక్యము నేను బ్రతికిస్తుంది. ఈ వాక్యము నేను పరిశుద్ధునిగా చేస్తుంది. ఈ వాక్యము నేను పరిశుద్ధునిగా జీవింపజేస్తుంది. ప్రభు చెప్పిన మాట, నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులు కండి అంటే దేవుడు పరిశుద్ధుడు, మనము అపరిశుద్ధులము, అపవిత్రులము, దోషులం అయిపోయాం. యథార్థవంతులుగా దేవుడు మనల్ని చేశాడు. యథార్థతను పోగొట్టుకున్నాం. తిరిగి మళ్ళా యథార్థవంతులుగా చేయాలంటే ఏది కూడా, ఏ పుస్తకము కూడా నేను యథార్థవంతులుగా చేయలేదు. ఈ పుస్తకం మాత్రం నేను యథార్థవంతులుగా చేస్తుంది. కనుక ఈ బైబిల్ని చాలా మంది అనేక సార్లు చదివిన వారు ఉన్నారు. రోజుకు ఒక పేజీన చదువుదామని చదివే వాళ్ళు ఉన్నారు. రోజుకు ఒక అధ్యాయమైన చదువుదామని చదివే వాళ్ళు ఉన్నారు. ఉదయాన్నే లేచి ఎక్కడికైనా స్నానాలు అన్నీ చేసేసి బైబిల్ తీసుకుని 2 మాటలు ఇట్లా తెలిసేసి అందులో మాటలు చదువుకొని తమ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నమ్మకం. కానీ ఇక్కడ ఈ వాక్యాన్ని మనము, ఈ వాక్యం యొక్క సారాంశము ఏంటంటే పరిస్థితులుగా జీవించలేదు. ఈ లోకంలో ఈ పరిస్థితులు కావాలంటే ఈ వాక్యం కావాలి. నమ్మిక పెట్టుకొని ఎన్ని విధాలుగా నువ్వు నమ్మినా, మొక్కినా, మొక్కుబడులు చెల్లించినా లోక సంబంధమైన